ఫ్రెండ్స్ 2026లో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏఐ ఎంతగా డామినేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏఐ వీడియోల హవానే నడుస్తుంది. అయితే నన్ను రోజు చాలా మంది ఏఐ ఛానల్స్ నడిపే వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ గా వీడియోస్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో అండ్ అలాగే కమెంట్స్ లో అడుగుతున్న కామన్ డౌట్స్ ఏంటో తెలుసా? అక్క, ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి బెస్ట్ టూల్ ఏంటి? ఏఐ ఇమేజెస్ దేంట్లో బాగొస్తాయి? మంచి ప్రాంప్ట్స్ దేంట్లో తయారు చేసుకోవాలి? అసలు బెస్ట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి ఏ టూల్ వాడాలి అని చెప్పేసి ఇలా అడుగుతుంటారు. ఇలా ప్రతి దానికి మీరు ఒక్కో వెబ్సైట్ మార్చుకుంటూ ఒక దాని కోసం మీరు ఇమేజ్ టూల్, ఇంకో దాని కోసం ప్రాంప్ట్ టూల్, మరొక దాని కోసం ఎడిటింగ్ టూల్ ఇలా మార్చుకుంటూ వెళ్తే క్రియేటర్స్ కి టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకే ఈ రోజు మీ అందరి ప్రాబ్లం కి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. ఇకపై మీరు వేరు టూల్స్ వెతుక్కుంటూ మీ టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. స్క్రిప్ట్ రాయటం, థంబ్నెయిల్ చేయటం, ఇమేజెస్ క్రియేట్ చేయటం, వాయిస్ ఓవర్, ప్రాంప్ట్స్ జనరేట్ చేయటం, ఇలా ఒక్కటేమిటి, మీరు జస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎస్ఈఓ వరకు అంతా అదే చూసుకుంటది. దాని పేరే లూపా ఏఐ. ఇది నిజంగా అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా? ఒకే చోట ఇవన్నీ ఎలా సాధ్యం అనేది నేను మీకు లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీకు అసలు ఈ లూపా ఏఐ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. ఇదొక చాట్ బాట్ కాదు, క్లౌడ్ పర్సనల్ ఏఐ ఏజెంట్. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా వెబ్సైట్ కి అయితే వెళ్తారు. ఫస్ట్ అయితే నేను మీకు దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసి లూపా ఏఐ ఏజెంట్ ఆర్ loopa.ai అని చెప్పేసి సర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రీ ఏఐ ఏజెంట్ ఫర్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ అండ్ కాంటెంట్ క్రియేషన్ అని చెప్పేసి. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈ లూపా ఏఐ లో ఫ్రీ ప్లాన్ కూడా అవైలబుల్ గా ఉంటది. ప్రతి రోజు మీకు 600 ఫ్రీ క్రెడిట్ పాయింట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. మీరు ఫ్రీ ప్లాన్ కింద చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేసి చేసుకోవచ్చు. ఇందులోనే మీకు అల్ట్రా ప్లాన్ ఉంటది, నెక్స్ట్ వచ్చేసి ప్రో ప్లాన్ కూడా ఉంటది. మీ కన్వీనియంట్, మీకు ఏదైతే నీడ్ ఉందో అది మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ చూడండి, చాలా అంటే చాలా సూపర్ ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి టాస్క్. ఇక్కడ మీరు ఏదైనా కూడా మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు ఇమేజ్ జనరేషన్ కావచ్చు, వీడియో జనరేట్ అనేది చేసుకోవచ్చు. అలా మల్టీ టాస్కింగ్ ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెంటర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్డ్ అండ్ అలాగే ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి పనులన్నీ మీకు ఒకే చోట చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్. ఇక్కడ మీరు ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రికమెండ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు మార్కెటింగ్ స్కిల్స్ అండ్ అలాగే ఎస్ఈఓ అండ్ జియో స్కిల్స్ అని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కెడ్యూల్ టాస్క్. ఇక్కడ మీ టాస్క్ అన్ని మీరు స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్స్. ఇక్కడ మీరు ఈ లూపా ఏఐ ని టెలిగ్రామ్ అండ్ అలాగే డిస్కార్డ్ కి మీరు కనెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ స్పేస్. ఇక్కడ వచ్చేసి మీకు 5 GB అవైలబుల్ గా ఉంది, మీరు ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్. ప్లగిన్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీరు నోషన్ కి కూడా దీన్ని కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్కిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, నెక్స్ట్ ఇమేజ్ జనరేటర్, ఇలా ప్రతిదీ మీకు కనిపిస్తూ ఉంటది. మీరు ఏది కావాలంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కిమి 2.5 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కిమి 2.5, జెమినీ 3, ఇలా ప్రతిదీ మీకు అవైలబుల్ లో ఉంటది. నెక్స్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, చాట్ జిపిటి, నానో బనానా, ప్రతిదీ కూడా ఇందులోనే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వీడియో మీద మీరు ట్యాప్ చేసినట్లయితే డాన్స్ కూడా మీకు అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ ఆడియో, సునో కూడా మీకు ఇందులో అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు మీరు వేరే టూల్స్ వాడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట చేసుకోవాల్సి వచ్చేది. చాట్ జిపిటిలో ఒకటి, నెక్స్ట్ జెమినీలో ఇంకోటి, అలా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మీకు చూపించాను అన్ని మీకు ఒకే చోట అవైలబుల్ గా ఉంటాయి. మీరు మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చేసి ఈ లూపా ఏఐని యూజ్ చేసి వీడియో జనరేట్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి.
ఇప్పుడైతే లూపా ఏఐని ఉపయోగించి మనం వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి అనేది నేను మీకు లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో టాస్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఏం స్టోరీ కావాలి, మీరు ఏం జనరేట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఒక లైన్ అయితే రాయండి. సో ఇక్కడ నేనైతే ఇలా ఇచ్చాను, గివ్ మీ 3 unique inspiring short story ideas for a 30-second 3D animation about an Indian farmer and his red tractor అని చెప్పేసి ఇచ్చాను. నాకు ఒక 3 ఐడియాస్ ఇవ్వు అని చెప్పేసి. చూడండి మనకు ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి మనం 3 ఐడియాస్ అయితే అడిగాం. సో ఇక్కడ చూడండి మనకు సేమ్ అలాగే 3 యూనిక్ ఐడియాస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మీకు ఏది కావాలో, మీకు ఏది నచ్చిందో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నాకు వచ్చేసి ఫస్ట్ వన్ అయితే నచ్చింది. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరేంటి అంటే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజ్ ప్రాంప్ట్స్, నెక్స్ట్ వచ్చేసి వీడియో యానిమేషన్, నెక్స్ట్ అలాగే SEO, thumbnail ఐడియాస్, వాట్ ఎవర్ మీకు ఏం కావాలి అనేది కంప్లీట్ గా స్టోరీ కింద రాసి మీరు మల్టిపుల్ టాస్కింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఇక్కడ చూడండి మనము ఆడియో అవన్నీ అడిగాం. సో ఆడియో ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కూడా ఇచ్చాను, వాయిస్ ఓవర్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఏ ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టోరీ బ్రేక్ డౌన్, ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా మనకైతే ఇలా వచ్చేసింది. జస్ట్ ఒకే ఒక క్లిక్ తో మనకి ఏం కావాలి అనేది చెప్తే అది మనం ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి SEO వరకు అంతా ఇదే ఇస్తుంది. సో ఇప్పుడు మనం స్టోరీ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ మనం జనరేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ టు యానిమేషన్ ప్రాంప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కిల్ దగ్గర వచ్చేసి మీరు ఇమేజ్ జనరేటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జెమినీ 3 అనేది సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. చూద్దాం మనకు ఇమేజెస్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి. సో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు కాపీ కనిపిస్తుంది కదా కింద. సో ఈ కాపీ మీద ట్యాప్ చేసి మీరు కాపీ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనము ఇమేజ్ తీసుకున్నాం, దీని నుంచి మనం యానిమేషన్ చేయాలి, వీడియో యానిమేషన్ కావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చేసింది, ప్రాంప్ట్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ టు యానిమేషన్ ప్రాంప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు కాపీ చేసుకోండి. సింపుల్, అంతే. చూడండి ఇందాక మనకు ఇమేజ్ ప్రాంప్ట్ అక్కడే ఉంది, మళ్ళీ ఇమేజ్ టు యానిమేషన్ ప్రాంప్ట్ కూడా వచ్చేసింది. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఈ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఫోటో గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చి ఇక్కడ మీరు కింద వీడియో జనరేటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి స్కిల్స్ లో. సో ఇక్కడ మీరు జెమినీ 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. చూద్దాం మన వీడియో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. వీడియో అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు పక్కన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఓపెన్ చేస్తే వీడియో వచ్చేసింది. చూడండి ఒకసారి ప్లే చేస్తా, ఎలా ఉందో మీరే చూడండి. చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంది కదా. సో వీడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, దీనికి వాయిస్ ఓవర్ కావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. సో ఇక్కడ మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ చూడండి వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంది. సో దీనికి మీరు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒక విత్తనం మిగిలింది కానీ నా నమ్మకం మాత్రం పూర్తిగా ఉంది అని చెప్పేసి అలా మీరు ఈజీగా ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి థింక్ చేయాల్సిన అవసరమే లేదు. సో వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ ఉంది. సేమ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు కింద SEO కూడా ఉంటది. సో SEO ని కూడా ఇచ్చినట్లయితే మీ వీడియోకి SEO ఇస్తుంది, thumbnail ఐడియాస్ ఇస్తుంది, ప్రతిదీ. ఇక్కడ మీరు మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చేసి చూపించాను కదా, ఎవ్రీథింగ్ ఇలా మనకు లైన్ గా ఇక్కడే వచ్చే కనిపించేస్తాయి. సో మీరు ఈజీగా చేసుకోవటం వల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకు
మనకు ఫ్రీ ప్లాన్ కూడా ఉంది. ఎవ్రీడే మీకు 600 క్రెడిట్ ఫ్రీ పాయింట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో అల్ట్రా ప్లాన్ కూడా ఉంది. ఇది లూపా ఏఐ వారి పాపులర్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి ప్రో ప్లాన్ కూడా ఉంది. మీ నీడ్ ని బట్టి మీకు ఏం అవసరమో దాన్ని మీరైతే తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, డౌట్ రావచ్చు, అక్క ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా కావా అని చెప్పేసి. 100కి 100% అవుతాయి మీరు యూట్యూబ్ రూల్స్ లో చేసినట్లయితే. నేను ఆల్రెడీ వీడియోస్ చేయటం జరిగింది, ఏఐ వీడియోస్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పేసి. ఇలా మీరు జనరేట్ చేసుకున్న వీడియోస్ కి మీ ఓన్ కమెంటరీ అనేది యాడ్ చేయండి. వీడియోలో వాల్యూ అనేది యాడ్ చేయండి. వీడియోలో మీరు వాల్యూ అనేది యాడ్ చేస్తే తప్పకుండా ఏఐ వీడియోస్ కూడా మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది, మంచి రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కమెంట్ చేయండి. ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.